తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దాంట్లో కులము మతము వ్యవహారము ఏది సంబంధం లేకుండా ఎవరి తల్లిదండ్రులైనా సరే ఖచ్చితంగా నిర్లక్ష్యమైనప్పుడు ఆస్తిలో ఉన్నటువంటి ఎకరం ఉండని పావెకరం ఉండని ఒక గుంట ఉండని పంపకం జరిగినప్పుడు తల్లిదండ్రుల భాగం ఉంచుకొని రక్త సంబంధికులే కాకుండా ఎవరైతే అవసాన దశలో సేవ చేస్తారో వారికి ఇచ్చే హక్కును మనం ఇచ్చినాడే పిల్లలు తల్లిదండ్రులను చూసే పరిస్థితికి వస్తుంది తప్ప లేకపోతే ఎప్పుడు వీళ్ళు కన్న తల్లిదండ్రులను వదిలేసి పుట్టిన పిల్లల కోసం పాకులాడే పరిస్థితే ఉంది తప్ప వేరేది లేదు. అది నిన్న అక్కడ చెప్పుదామంటే కూడా మైకు ఇయ్యలేని పరిస్థితి. ఇకపోతే రిటైర్డ్ ఎంప్లాయీస్, విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, ఉద్యోగస్తులకు పేరెంట్ కంట్రోల్ బిల్లు తీసుకొచ్చారు. ఇవాళ హేట్ స్పీచ్ బిల్లు పెడుతున్నారు. మరి రిటైర్డ్ ఎంప్లాయీస్కి కూడా ఇంకా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు కూడా చనిపోలే చాలా మందికి ఉన్నారు. మరి వీరికే రావాల్సినటువంటి దాచుకున్న డబ్బును ఇయ్యలేని ఈ ప్రభుత్వము మరి వారి తల్లిదండ్రులకు వాళ్ళు ఎట్లా సేవ చేస్తారు? ఇంత చిన్న లాజిక్ని ఎట్లా మర్చిపోయారు? రిటైర్డ్ ఎంప్లాయీస్ బీపీలు, షుగర్లు, అనారోగ్యాలతో ఇప్పటికే 80 మంది చనిపోయారు. చనిపోయినటువంటి 25,000 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఎవరైతే ఉన్నారో వారి డబ్బులు వారికి ఇవ్వడానికి మీకున్న కష్టమేంది? మిమ్మల్ని ఎవరు చేయమంటున్నారు? డెవలప్మెంట్ అనేది ఒకటి డబ్బును తీసుకొచ్చి దాచుకున్న డబ్బును కష్టపడ్డ డబ్బును తీసుకొచ్చి దాచుకున్న డబ్బుతోనే నువ్వు డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవ్వాల్సిన 15,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా మూసీ ప్రక్షాళన అంటారు, హైడ్రా అంటారు, లేకపోతే సంక్షేమం అంటారు, ఏమేమో చెప్తుంటారు. అసలు ప్రజలకు అర్థమవుతుందా లేదా అని అనుకుంటున్నారా మీరు? అవకాశం వచ్చినాడు ఓటుతోని సమాధానం చెప్పుదామని ప్రజలు 5 ఏళ్లకు ఒకసారి నోరు మూసుకొని కూర్చుంటారు. కానీ సర్పంచ్ ఎలక్షను, జడ్పీటీసీ ఎలక్షను, ఎంపీటీసీ ఎలక్షను, మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షను, కార్పొరేటర్ ఎలక్షను, జనరల్ ఎలక్షను క్వైట్ డిఫరెంట్ ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలా. జనరల్ ఎలక్షన్ రిజల్ట్ వేరు, లోకల్ బాడీ ఎలక్షన్ రిజల్ట్ వేరు. లోకల్ బాడీలో బంధుప్రీతి ఉంటుంది, కులం ఉంటుంది, మతం ఉంటుంది, తనవాడు అనేది ఉంటుంది, మంచోడు అనేది ఉంటుంది, దగ్గరవాడు అని ఉంటుంది, కష్టకాలంలో ఉన్నోడు అని ఉంటుంది. ముఖం చూసి ఓటేస్తారు కానీ పార్టీ సింబల్ మీద ఓటేయరు. కానీ జనరల్ ఎలక్షన్కి వచ్చినప్పుడు పార్టీ సింబల్ పనిచేస్తుంది. అప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి మీద వ్యతిరేక ఓటు మొదలవుతుంది అనేది ఈ ప్రభుత్వం గమనించాలి. ఇంక 8 ఏళ్ళు నేనే ఉంటా, 2029లో తొక్కుకుంటా వస్తా అని అంటున్నారు. మీరు తొక్కుకుంటే ఎందుకు? నడుచుకుంటారండి. మిమ్మల్ని ఎవరు తొక్కుమన్నారు? మంచిగా నడుచుకుంటూ వచ్చి రాజు లెక్క మళ్ళీ ముఖ్యమంత్రి కండి, మీకు ఎవరు వ్యతిరేకిస్తున్నారు? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రిటైర్డ్ ఎంప్లాయీస్ డబ్బులు దయచేసి ఇవ్వమని నిరాహార దీక్ష కూడా చేసినాం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇవ్వాలి. బయట సమస్యలే లేనట్టు, ప్రజాపాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నట్టు మీ సభ్యులతోని అరగంట స్పీచ్లు ఇచ్చుకుంటా ఎప్పుడో 15 ఏళ్ళ కింద 13 ఏళ్ళ కింద దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్న విషయాన్ని మళ్ళీ లాక్కుంటూ ఎప్పుడో 2.5 ఏళ్ళ కింద లక్షల కోట్ల అప్పు చేసిరు, బంగారు తెలంగాణ, ఇత్తడి తెలంగాణ చేసిరని చెప్పిన మీరు అసలు మీరేం చేస్తున్నారు ఈ తెలంగాణలో అనేది ఆలోచించుకోవాలి. ఫైనల్గా బయట సమస్యలు వెళ్ళినట్టు 61, 62 ఏళ్ళ విఆర్ఓల సమస్య ఉంది, కేజీబీవీ ఎంప్లాయీస్ సమస్య ఉంది, ఆశా వర్కర్లది ఉంది, జీపీ శానిటేషన్ లేబర్లు ఉన్నది, కారోబార్లది ఉన్నది, ఇప్పుడు జీపీఓలుగా ఇచ్చిన వాళ్ళ ప్రొవిషన్ల సమస్య ఉన్నది, ఇవాళ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్కు డబ్బులు ఇవ్వాల్సిన సమస్య ఉంది, పోలీసు వ్యవస్థకు రావాల్సిన సరెండర్ లీవ్స్ డిఏలు లక్షలలో ఉంటే వాళ్ళ జీతంలోకి వెళ్ళి పెట్టుకుంటూ మనకు కావాలి కాసే పరిస్థితి ఉంది. ఇది పరిస్థితి. బయట ఎన్నో సమస్యలు, ఆ సమస్యలను పరిష్కారం చేయకుండా యువతకు ఉద్యోగ కల్పన చేయకుండా జాబ్ క్యాలెండర్ను ఇంప్లిమెంట్ చేయకుండా అన్ని మాటలు చెప్పుకుంటూ నడిపితే కరెక్ట్గా 2.5 సంవత్సరాలు అయింది. ఇంకా 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఇంకొక సంవత్సరం మాత్రమే ప్రజల పక్షాన ఆలోచించే అవకాశము, ఒకవేళ అనుకుంటే ఆలోచించాలనుకుంటే సేవ చేయాలనుకుంటే 1 సంవత్సరం మాత్రమే ఉన్నది. మిగతా సంవత్సరంన్నర ఇంకా మళ్ళీ ఎలక్షన్, మళ్ళీ అప్పటి నుంచి అంత సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్లు, తిరుగుడు, పబ్లిక్ని ఎట్లా చేయాలా, ఏం చేయాలా, ఎట్లా చేసి బోల్తవాడేసి మళ్ళీ ఎట్లా గెలిచి మళ్ళీ శాసనసభకి ఎట్లా రావాలా అనేది నాతో పాటు ప్రతి ఒక్క శాసనసభ్యుడు ఆలోచించే పరిస్థితి. ఇది అర్థం చేసుకోకుండా సభా సమయాన్ని వృధా చేసుకుంటూ సభా సాంప్రదాయం అంటూ నీ కుల్లిగడ్డ వద్దన్నా కానీ నాకొద్దన్నా, నిన్ను ఉపవాసం ఉండమన్నా కానీ శివరాత్రికి నేను ఉంటానా,
నాకేమిటికి నిన్నెండలు నిలవడమన్నా కానీ నేను నిలబడతా అని చెప్పిన అన్నట్టు